దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ వేసవి విడిది కేంద్రం ఊటీ. వేసవిలో ఇక్కడికి చాలా మంది వెళుతూ ఉంటారు. కానీ వింటర్లో వెళ్తే ఆ కిక్కే వేరంటున్నారు. దట్టంగా మంచు కురుస్తూ గుల్మార్గ్ లాంటి ప్రాంతాలని మరిపిస్తోంది. దీంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో వెలిసిన ఊటీ ఇప్పుడు చలికి గజగజ వణుకుతోంది. దట్టంగా మంచు కురుస్తోంది. రాత్రి బస చేసిన టూరిస్టులైతే తాము ఊటీకి వచ్చామా, కశ్మీర్కి వచ్చామా అంటున్నారు. ఉష్ణోగ్రత కూడా 2-3 డిగ్రీలే నమోదవుతోంది. రాత్రిపూటైతే టెంపరేచర్ మైనస్ల్లోకి పడిపోతోంది. ఊటీలో ఇప్పుడు విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో కార్ పార్క్ చేస్తే చాలు, దానిపై ఇంత మందంలో మంచు పేరుకుపోతోంది. నీలగిరి జిల్లా అందాలు కట్టిపడేస్తున్నాయి. రాత్రిపూట నీరు బయట పెడితే చాలు, ఉదయానికల్లా గడ్డ కట్టేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత చలిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. Actually, snowfall in Ooty starts from November end itself, but this year it's been delayed because of cyclone and other climatical issues. This is the first day of the snowfall. You can see the frost and everything which is here. People who wants to visit here, please be at this place before 7:30, 8 o'clock, before the sun comes up, so that you enjoy the frost here. It will be going to minus if you've been coming here by 5 o'clock or 4 o'clock in the morning, but now it is like 9 to 10 degrees now. So people coming from outstations can enjoy. They can have a good time here. శీతాకాలం ఊటీ అందాలను పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటే స్థానికులు మాత్రం డ్యూటీలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి వరకు ఊటీలో ఇలాంటి వాతావరణమే ఉంటుందంటున్నారు. ఉదయం పూట ఊటీలో అసలు జన సంచారమే కనిపించటం లేదు. చలిని తట్టుకోలేక చాలా ఆలస్యంగా బయటకు వస్తున్నారు జనం. சாதாரணமா இவ்வளவு இருக்காது. இதெல்லாம் இவ்வளவு கொட்டி இருக்கிறது நானே ஃபர்ஸ்ட் ஃபர்ஸ்டா இப்பதான் பாக்குறேன். நம்ம இந்த அளவுக்கு கொட்டினது பயங்கரமா குளிருது. இன்னைக்கு ஃபேமிலியோட மசூக்குடி வரலான்ட்டு இந்த பக்கம் வந்தேங்க. பாத்துங்க, இன்னைக்கு ஏதோ திடீர்னு பனி எல்லாம் ஐஸ் கட்டியாவே இருக்கு. சின்ன அப்படி பார்த்தா காஷ்மீர்ல வந்த மாதிரி இன்னைக்கு ரொம்ப சூப்பரா இருக்கு. அதுவும் ரொம்ப சந்தோஷமாகவும் இருக்கு. ஃபேமிலியோட வந்தங்காட்டி கொஞ்சம் நல்லா என்ஜாய் பண்ணிட்டு இன்னும் ஒரு நாள் இருந்துட்டு போற மாதிரி క్లైమేట్ సూపర్ ఇరుకు. ప్రతి ఒక్కరి సందర్శక ప్రాంతాల లిస్ట్ లో ఉంటుంది ఊటీ. అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, కాఫీ తోటల సుగంధాలు, మదిని కట్టిపడేసే ప్రకృతి సోయగాలు మదిని దోస్తాయి. ఊటీ స్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజ్ గార్డెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊటీ మధ్యలో ఉన్న లేక్ పార్క్ పేరుతో పిలిచే సరస్సు ప్రకృతి అందాలకు నిలవు. ఇక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు బోటింగ్ చేయవచ్చు. జింకల పార్క్ గురించైతే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఊటీ పర్యాటక ప్రదేశాలలో ప్రధాన ఆకర్షణ టాయ్ ట్రైన్. ఊటీ వెళ్లడానికి ఇదే కరెక్ట్ సమయం. అయితే వెళ్లే ముందు చలిని తట్టుకునేందుకు అవసరమైన దుస్తులు, ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు ఊటీ వెళ్లలేని వారు ఆంధ్ర ఊటీ, అరకులోయ వెళ్లవచ్చు.